అదే కలెక్టర్ పైన పెట్టు, పెద్ద గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ పెట్టి 2009లో వైఎస్ఆర్ ఫస్ట్ గెలిచినప్పుడు వాళ్ళు పెట్టిన 20 సంవత్సరాలు సార్ మర్చిపోయినప్పుడు మా ఊరు చేసింది మమ్మల్ని మోసం చేసి చేసుకుని గవర్నమెంట్ చేసి ఆయన ప్రమేషన్ ఇచ్చి పోయి ఎండలో చూసుకోండి ఎంతమంది మంది పోసి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటారమ్మా? ఇక్కడ ఇక్కడ చాలా మంది ఉంది సార్. అంటే ఎన్ని 100 మంది ఉంటారా? 400-500 మంది దాకా. ఏది ఇందులోనే పైన కింద అక్కడ గుడి పక్కన. మరి తిండి తిండి ఎట్లా? తిండి 2 రోజులు బీజేపీ వాళ్ళు పెట్టారు. తర్వాత ఒక 4 రోజులు ఒక ఆయన పెట్టిండు. తర్వాత అజయ్ కుమార్ గారు పెట్టారు. 2 రోజులు బట్టి అజయ్ కుమార్ సార్ పెట్టారు. మరి ఈ బాత్రూమ్లు స్నానాలు ఒక 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఒక పూట నీళ్ళు వస్తే ఒక పూట నీళ్ళు రాక సార్. 2 బాత్రూమ్లలో 100 మంది స్నానాలు చేసుకోవాలి, 100 మంది కాలకృత్యాలు తీర్చుకోవాలా? అవి కూడా ఒక పూట వస్తే నేను ఒక పూట రావట్లేదు. ఇప్పుడు మొగోళ్ళు ఆడోళ్ళు అంత ఇక్కడనే పడుకున్నాడా? ఇక్కడే సార్. ఏంది మరి ఇది? ఏమన్నాడు మీ కలెక్టర్? ఏమంటే ఇదే అంటున్నారు, ఇళ్ళ కాడ సర్వే చేసి ఇళ్ళ కాడ మీకు ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి, ఇళ్ళ కాడ మీకు ఇయ్యం. ఇవి ఎవరి సామాన్ ఏందనేది కూడా ఏం అర్థం కాకుంటున్నాయి సార్. మున్సిపాలిటీ వాళ్ళు తెచ్చి దింపారు మొత్తం డాక్టర్లు వేసుకుని వచ్చి ఇక్కడ దింపారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఏం వెతుకుంటారు దీనిలో? ఏ సామాన్ బయటికి తిట్టి వాళ్ళు ఎత్తుకుని దొరికినాయి ఇల్లు పోయింది. అక్కడ కూడా సామాన్ చిన్న కూడా ఆగలేదుగా, వచ్చిన వరకే తీసుకున్నారు. నైట్ వచ్చారు, మార్నింగ్ గుల్చేసారు అంతేనా? ఇంకేం ఆగలే? ఏం ఆగలే. ఒక్క నిమిషం కూడా ఆపకుండా మిమ్మల్ని బయటికి మొత్తం టోటల్గా భయపడే వాళ్ళన్న వారిపోయిన లెక్కించాలి, భయపడి వెళ్ళిపోయిన లేవాలన్నా భయపడి వెళ్ళిపోయాలి సార్. అందరు ఉన్నారా? ఆగలేదు. ఎంతమంది సార్? 3,000-4,000 మంది పోలీసు వాళ్ళు, సిబ్బంది, మున్సిపాలిటీ వాళ్ళు. కొట్టిన ఎవరినన్నా? ఎవరిని పట్టలే. ఇల్లు పోయి పెద్ద ఇల్లు కట్టుకున్నాం. ఎట్లా కూల కొట్టిండ్లు? ఏం తీసుకొచ్చి కూల కొట్టిండ్లు? పక్కిలేళ్ళు వచ్చినాయి, బుల్డోజర్లు వచ్చినాయి. బుల్డోజర్లు వచ్చినాయి. నోటీస్ ఏమి ఇవ్వలేదు? నోటీస్ ఏమీ లేదు సార్. ఇట్లున్నది పరిస్థితి. మనం వెలుగుమట్లలో బాధితుల కోసం వచ్చినాం. బాధితులను పరామర్శించడానికి, బాధితుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి, బాధితులకు ఎక్కడైతే ఇండ్లు కూలగొట్టిందో అక్కడే తిరిగి ఇండ్లు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కవిత గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా విశారదన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఖమ్మం వెలుగుమట్ల బాధితుల సభను ఏర్పాటు చేసినాం. అందులో భాగంగా నేను సభావేదిక వెనకకి వచ్చిన సందర్భంలో బాధితులకు సంబంధించిన వసతి గృహం అనుకోవాలా, ఇది ఏమనుకోవాలనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది. నేను ఒక్కటే అడగదలుచుకున్న, ఈ బట్టి విక్రమార్క గారిని కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారిని కావచ్చు, లేకపోతే ఇంకో ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కావచ్చు, ఈ భూములు మీ తాతలు ఇచ్చినాయో మీ అయ్యలు ఇచ్చినాయో కాదు. మీరు దానం చేయలేదు, మీ తాతలు దానం చేయలేదు, మీ తండ్రులు కూడా దానం చేయలేదు. మీరు దానం చేయని భూముల్లో మీ రాక్షస ఆనందం ఏంది? నిజంగానే మీ భూములు మీ తాతలో మీ అయ్యలో మీరో ఇస్తే మా భూములు మేము వెనకకి తీసుకుంటామన్న ఒక పద్ధతి ఉండేది. కానీ మీకు సంబంధం లేని భూముల్లో చొరబడి ఇంతమంది 100,000 మంది కుటుంబాలను నిరాశ్రాయులను చేసి వాళ్ళ గూడ్లు కూల్చేసి వాళ్ళని ఇలాంటి దుస్థితిలో ఉండడానికి కారణమైన మిమ్మల్ని ఏమనాలి? అసలు మిమ్మల్ని ఎట్లా చూడాలి? ఈ సమస్యను ఎట్లా చూడాలి? ఇక్కడ చిన్న అబ్బాయి ఉన్నాడు. ఎన్ని రోజుల కాంచెలు ఉంటాను నాన్న ఇక్కడ? 10 days అవుతుందా? ఇక్కడనే పడుకుంటున్నావా? ఈ 100 మంది ఇన్నే ఉంటారా? అంతేనా? ఇది పరిస్థితి. కాబట్టి మీరు భూములు దానం ఇయ్యలేదు. పోనీ ఇక్కడ బాధితులు మీ బంధువులు ఎవరు లేరు కాబట్టి మా బంధువులు ఇక్కడ బాధితులు కాదు కాబట్టి మేము ఏమైనా చేస్తామనే ఒక దురహంకారంతో
ఓ దుర్మార్గంతో, ఓ దుర్నీతితోటి ఇంత కర్కశంగా ఇన్ని కుటుంబాలను రోడ్డు పాలు చేసిండు. వీళ్ళు ఇక్కడనే పడుకోవడం, ఇక్కడనే తినడం, ఎవరన్నా వచ్చి దయాదాక్షిణాలతోటి ఇంత తిండి పెడితే తినడం, కేవలం 2 బాత్రూంలలో ఈ వందలాది వేలాది మంది కుటుంబాలు కాలకృత్యాలు తీర్చుకోవడం, ఏదో బతుకుతానం అంటే బతుకుతానం, జంతువుల్లాగా బతికినట్టు అయిపోయింది ఇక్కడ వీళ్ళ పరిస్థితి. ఇంత దుస్థితికి కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంత దుస్థితికి మూలం ఎవరు? ఇక్కడ ఉన్న 3 మంత్రులు. 3 మంత్రులను గెలిపించుకొని ఖమ్మం ఎంత దారుణాన్ని ఒడగట్టుకున్నదంటే తనకు తాను అంత దారుణాన్ని ఒడగట్టుకున్నది. 3 మంత్రులు ఉన్నారని ఖమ్మం జిల్లా ప్రజలు సంతోషపడల్లా. 3 మంత్రులు సన్నాసులై ఇట్లా 1200-1300 మంది కుటుంబాలను రోడ్డు పాలు చేసినందుకు వల్ల అర్థం కాని స్థితిలో ఈ బాధితులు పడిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి మేము ఈరోజు కవిత గారి ఆధ్వర్యంలో, మా నాయకురాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేయడానికైతే ఇక్కడికి వచ్చినాం. ఈ కుటుంబాలను పరామర్శించడంతో పాటు వాళ్ళ సమస్యను పరిష్కరించే వరకు నిలబడి కొట్లాడతామని కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇక్కడ ఉన్న బాధితులకు కూడా హామీ ఇస్తున్నాం. వాళ్ళ పక్షాన ఈరోజు ఏదో ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకునే వరకు, కలెక్టర్ గారు హామీ ఇచ్చే వరకు కూడా ఇడిచిపెట్టేది లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిందే, అదేవిధంగా ఇక్కడున్న 3 మంత్రులకు బుద్ధి చెప్పవలసిందే అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంత చిన్న పాపలు, ఇంత చిన్న పిల్లలు, ఈ దోమలు, పందులు కూడా ఉండని పరిస్థితుల్లో, కుక్కలు కూడా ఉండలేని పరిస్థితుల్లో ఇలాంటి పిల్లలు, చదువుకునే పిల్లలు ఉండవలసి వస్తాను. ఇలా చదివేం కావాలి, వీళ్ళ బతుకులేం కావాలి, వీళ్ళు బడికి కూడా పోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇంత దుర్మార్గానికి కేవలం మూల కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, 3 మంత్రులు, ముఖ్యమంత్రి గారు అనేది ఈ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను.